ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తాము వరద బాధితులకు సాయం చేయడానికి వెళితే తమపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. సీఎం తాటాకు చెప్పుళ్లకు ఎవరూ భయపడరని హరీష్ రావు అన్నారు. తమకొస్తున్న స్పందన చూసే కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తోందని విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద వరద బాధితులకు సరుకులు పంచే వాహనాలను హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. బాధితులకు కనీసం అన్నం నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మీద దాడి చేసినారు, దాడి వాళ్లే చేసిండ్రు, పైగా మళ్ళీ ఉల్టా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలనగా మారింది. ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరన్నా కేసులు పెడతారా? సాయం చేయడానికి వెళ్లిన మా మీదనే అక్రమంగా కేసులు బనాయించి ఉల్టా ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. సరే, మీ కేసులకు మేము భయపడేది లేదు. అంతిమంగా ధర్మం న్యాయం గెలుస్తుంది. ఖమ్మంలో దాడి చేసింది ఎవరు? నువ్వు కేసులు పెట్టింది ఎవరి మీద? దాడి చేసేది నువ్వే, ఉల్టా మా మీద కేసులు పెట్టేది నువ్వే. అంటే అధికారం ఉందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నావు. ఇది మంచిది కాదు. దయచేసి ఇటువంటి మానుకోండి. ఇక్కడ వరద బాధిత ప్రజలు, మహిళలు వాళ్ళని దుమ్మెత్తిపోసిండ్రు. అయినా ఇంకా మీకు సిగ్గు రాలేదు, ఉల్టా ఇంకా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత హేయమైనటువంటిది. ముఖ్యమంత్రి గారు, ఏమైనా నీకు నీతి నిజాయితీ ఉంటే, నీకు పద్ధతి ఉంటే, నీది నిజంగా ప్రజాపాలన అయితే ఒకసారి రివ్యూ చేసి ఆ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి, ఆ కేసులు ఉపసంహరించుకోండి. నువ్వు నీ తాటాకు చెప్పులకేం భయపడం. ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన మహిళపై అత్యాచార ఘటనను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఆందోళనకు దిగారు. బాధిత మహిళకు చెక్కిచ్చేందుకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన మంత్రి సీతక్కను అడ్డుకున్నారు. కాంగ్రెస్ హటావో బేటీ బచావో అంటూ నినాదాలు చేశారు. అయితే ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశామన్నారు మంత్రి సీతక్క. ఇలా రాజకీయం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. దీంతో సింగూరు జలాశయాన్ని సందర్శించిన మంత్రి దామోదర రాజనరసింహ ప్రాజెక్టుకు వస్తూ ఉన్న వరద పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సింగూరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో ప్రాజెక్టు 2 గేట్లను పైకెత్తి 20,000 క్యూసెక్కుల దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి దామోదర రాజనరసింహ, సింగూరు నిండు కుండలా మారటంతో ఆ ప్రాంతమంతా సాగునీటికి సమస్యలు ఉండవని స్పష్టం చేశారు.